శ్రీమాత్రే నమః. జగద్గురుభ్యో నమః. వాచస్పతి వైదిక సంస్థాపనం మరియు వేదమయ నిర్వహణలో శ్రీ క్రోధినామ సంవత్సర భాద్రపద పితృపక్షాలలో మీ యొక్క గోత్రనామాలతో గతించినటువంటి మీ పితృదేవతలకి ప్రీతికరంగా భాద్రపద కృష్ణపక్షంలో పితృపక్షాలలో చివరి 5 రోజుల్లో మహాలయ తిలతర్పణాలు నిర్వహించడం జరుగుతున్నది. పితృదేవతల యొక్క అనుగ్రహంతో వంశాభివృద్ధికై మీ పేరుతో మీ పరోక్షంలో మీ పితృదేవతలకు మీ పెద్దలకు 28 సెప్టెంబర్ 2024 నుండి 2 అక్టోబర్ 2024 మహాలయ అమావాస్య దాకా చివరి 5 రోజులు ఈ యొక్క మహాలయ తిలతర్పణాలు నిర్వహించనున్నాం. గత 5 ఏళ్లుగా మన వాచస్పతి వైదిక సంస్థాపనం మరియు వేదమయి ఈ మహోత్కృష్ట మహాకార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నది. ఈ సంవత్సరం గంగా తీర్థంలో ఈ యొక్క తిలతర్పణాన్ని నిర్వహించనున్నాం. పితృదేవతలను మహావిష్ణువుయందు లయం చేయడమే మహాలయం. లయకారకుడైనటువంటి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మహావిష్ణువు ద్వారా మోక్షమండలానికి మనకి ఉన్నటువంటి బంధుగణ రుణ రూపంలో వచ్చినటువంటి గతించినటువంటి పెద్దలందరికీ కూడా మనం కృతజ్ఞతాపూర్వకంగా ఈ యొక్క పితృ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటాం. తర్పణం అంటే తృప్తిపరచుట అని అర్థం. మనమిచ్చే తిలోదకాలు పితృదేవతల యొక్క దివ్యదేహార్తిని తీరుస్తాయి. మన జన్మ కారణమైనటువంటి పితృగణాలు మొత్తం 33 ఉంటాయి. మన తల్లిదండ్రులే కాక సోదర సోదరీమణులు, మేనత్త మేనమామ, వారి సంతానం, తల్లిగారి గణం, గురువులు, పెదనాన్న, చిన్నాన్న, ఇలాగా మన జీవనబంధ కారకులైన వీళ్ళే 33 కోట్ల దేవతలుగా మనం ఆరాధిస్తూ ఉన్నాం. వీరిలో గతించినటువంటి వారికి సక్రమంగా పితృకార్యాలు ఆచరించి వారి రుణం తీర్చుకోవాలి. పితరులకు పిండోదక తిలతర్పణ దానాలు జరిగితే వారి అనుగ్రహ రూపంలో వారి అనుగ్రహంతో సత్సంతాన రూపంలో కొన్ని దివ్యదేహాలు సృష్టించబడి సృష్టి కార్య వృద్ధి పొంది పితృదేవతలకు ఈ జన్మచక్రం నుండి విముక్తి లభిస్తుంది. ఈ గంగా తీరంలో 33 కోట్ల దేవతలు కొలువేండు అవిముక్త కాశీ క్షేత్రంలో మన పితృదేవతలందరినీ తలుచుకుంటే చాలు మనం గతించిన పెద్దలకు శాశ్వత విష్ణు సాయుధ్యం లభిస్తుంది. మన మేలుకోరే పురోహితులు పుణ్యనది పుష్కరాల సమయంలో యజమానులుగా మన యొక్క గోత్రనామాలతో మన పితృదేవతలకు పుష్కర విధి ప్రకారంగా ఈ యొక్క పితృకార్యాలు చేయిస్తుండడం మనకు తెలిసిన విషయమే. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇటువంటి పితృకార్యాలు చేయడం సులభతరం కావట్లేదు. సంవత్సరానికి గతించినటువంటి మాతాపితరులకి శ్రాద్ధం చేయడానికే చాలా కష్టంగా ఉన్నది. మరి అలాగా మనం ఈ యొక్క 33 గణాల్లో గతించినటువంటి పితృదేవతలకి మహాలయంలో మనం ఈ యొక్క తిలోదక తర్పణాలు వారి పేరుతో అన్న సమారాధన జరిపించుకోవడం వల్ల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకి కలిగి వారందరికీ కూడా సంపూర్ణ శాశ్వత విష్ణు సాయుధ్యం లభిస్తుంది. పితృదేవతలను మనం స్మరణపూర్వకంగా మాత్రమే మనం వారికి ముక్తినివ్వగలం. మన జీవనహేతులైనటువంటి పితరులకు పితృరుణం తీర్చుకోవడానికి, మనకి అవిచ్ఛిన్న వంశాభివృద్ధికి, మన ఇంట్లో అకాల మరణం పొందిన వారికి ఉత్తమ గతులు కలగడానికి, అలాగే మగపిల్లల లేదా ఆడపిల్లల వివాహ ఆలస్య దోషణ నివారణకి, పితృకార్యాలు చేసేటటువంటి అవకాశం లేని వారికి, పితృదేవతలందరికీ కూడా ఉత్తమ గతులు కలగడానికి 33 గణాల్లో మనం జీవించి ఉన్న కాలంలో మరణించినటువంటి పితృదేవతలకి, అలాగే మనకున్నటువంటి పితృశాప నివృత్తికై
సర్వతో అభివృద్ధికై మన కుటుంబంలో ఉన్నటువంటి సోదరుల మధ్య సోదరీమణుల మధ్య సఖ్యతకై కుటుంబ దోషాలు కుటుంబ విఘ్నాలు కలగకుండా చక్కటి కుటుంబ సౌఖ్య అభివృద్ధికై అలాగే మన కుల స్త్రీలలో గర్భస్రావ దోష నివారణ అలాగే సకాల కన్యాదాన యోగ్యత ఇవన్నీ కూడా కలగడానికి పితృదేవతల యొక్క అనుగ్రహం తప్పనిసరి. వారందరి నిమిత్తంగా గతించినటువంటి 33 పితృగణాల్లో ఎవరైతే మనకి ఈ సందర్భంలో లేరో ఇప్పటి వరకు లేరో వారందరి గోత్రనామాలు మీరు మాకు సమర్పించినట్లయితే మా ద్వారా తీర్థ పురోహితుల ద్వారా మన వాచస్పతి వైదిక సంస్థాపన ఆచార్య బ్రహ్మాదుల ద్వారా ఈ యొక్క మహోత్కృష్ట తిలతర్పణ కార్యక్రమాన్ని మనం పావన గంగా తీరంలో నిర్వహించనున్నాం.